ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నారు అనుకుంటాను. నేను కూడా అమ్మవారి దేవల్ల చాలా బాగున్నాను. ఇవాల్టి శీర్షిక 10వ వార్డు. పూర్వకాలంలో ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలంటే చక్కటి రహదారులు కానీ వాహనాలు కానీ ఉండేవి కావు. చాలా కొద్ది మంది ధనవంతులు మాత్రమే రథాలు బండ్లు కలిగి ఉండేవారు. అటువంటి రోజుల్లో ఒక అరణ్యంలో 10 మంది ప్రయాణికులు వెళ్తున్నారట. వారు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వారికి ఒక నది అడ్డంగా వచ్చింది. వారిలో ఏ ఒక్కరికి కూడా ఈత రాదు. అందరూ ఆ భగవంతుని మీద భారం వేసి ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకొని జాగ్రత్తగా నదిని దాటాలని నిర్ణయించుకున్నారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని లోతైన నదిని దాటారు. అవతల తీరం చేరుకున్న తర్వాత అందరికీ ప్రాణం లేచి వచ్చినట్లు అయింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, తాము 10 మంది క్షేమంగా చేరామా లేక ఎవరైనా నదిలో మునిగిపోయారా అని అనుకొని అందులో వారిలో ఒకరిని మిగిలిన వారిని లెక్కించమని చెప్పారు. అతను లెక్కించి 9 మంది మాత్రమే ఉన్నారని చెప్పాడు. అప్పుడు ఇంకొకడు లెక్కించాడు. అతనికి 9 మందే వచ్చారు. అట్లా ప్రతి ఒక్కడు లెక్కించాడు, కానీ 10వ వాడి జాడ తెలియలేదు. అప్పుడు అందరూ కలిసి తమలో ఒకడు తప్పిపోయినట్లు, నదిలో మునిగిపోయినట్లు నిర్ధారణ చేసుకొని ఏడవటం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఆ నది ఒడ్డున వెళుతున్న ఒక బాటసారి వారిని చూసి విషయం కనుక్కొని తన ముందు మళ్ళీ లెక్కించమని అన్నాడు. అందులో ఒకడు తిరిగి లెక్కించి 9 మందే అని తేల్చి చెప్పాడు. విషయం తెలుసుకున్న ఆయన, ఈసారి మీరంతా వరుసలో నిలబడి ఉండండి, నేను లెక్కిస్తాను అని చెప్పి గణిస్తే 10 మంది తేలారు. అప్పుడు వారంతా సంతోషించి తమకు ఒకడు తక్కువ ఎందుకు వస్తున్నాడని అడిగారు. నాయనలారా, మీలో లెక్కించేవాడు తన్ను తాను లెక్కించుకోవటం లేదు, అందువల్లనే ఒకడు తగ్గాడు అని చెప్పి వాళ్లకు వివరణ ఇచ్చి పంపించాడు. సరిగ్గా ఈ కథలో లాగానే మనం కూడా 10వ వాడిని తెలుసుకోవటం లేదు. ఎంతసేపు బయట 9 మందిని లెక్కిస్తూ 10వ వాడిని గురించి లెక్కించకుండా 10వ వాడు దొరకటం లేదని బాధపడుతున్నాము. నిజానికి ఆ 10వ వాడిని నేనే అనే ఎరుక కలగటమే వేదాంత రహస్యంగా మనకు మన అద్వైత గురుదేవులైనటువంటి శ్రీ ఆది శంకరాచార్యుల వారు వారి అనేక గ్రంథాల ద్వారా మనకు తెలియజేశారు. మనం మనలో ఉన్న భగవంతుని తెలుసుకోలేక బయట గుడులలో గోపురాలలో వెతుకుతూ అజ్ఞానంతో జీవనాన్ని సాగిస్తున్నాం. భార్గవ శర్మ చెప్పేది ఏంటంటే, క్షేత్రాలు తీర్థాలు కేవలం నీకు తాత్కాలిక మానసిక ఆనందాన్ని ఇచ్చే సాధనాలు మాత్రమే. నిజానికి శాశ్వతము ఆనందము కేవలం నీలోని 10వ వాడిని తెలుసుకున్నప్పుడు మాత్రమే కలుగుతుంది. పై గదిలో ఒడ్డున ఉండి వాళ్ళని లెక్కించమని చెప్పినవాడు ఎవడో కాదు, అతనే సద్గురువు. ఆయన సాన్నిధ్యంలోనే మనకు సాధన ఊతం లభిస్తుంది. ఆ శ్రీ శంకరాచార్యుల వారి వంటి సద్గురువులు మనకు లభించడం మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఆచార్యుల వారి బాటలో నడుద్దాం, మన జన్మను తరింప చేసుకుందాం. దయచేసి నేనే సద్గురువును, నన్ను కొలవండి, ఆరాధించండి అని ఈ రోజుల్లో అనేక మంది తారసపడుతున్నారు. వారి వెంట వెళ్ళి మీ అమూల్యమైన జీవితాన్ని, కాలాన్ని, ధనాన్ని వృధా చేసుకోకండి. ముక్తికి మార్గం కేవలం అద్వైతం ఒక్కటే. శ్రీ ఆదిశంకరులను మించిన గురుదేవులు మనకు లేరు. ప్రతి సాధకుడు ముందుగా శ్రీకృష్ణ భగవానులు మనకు ఇచ్చినటువంటి అమూల్య సంపద అయినటువంటి శ్రీమద్ భగవద్గీతను పఠించి పాటించి అర్థం చేసుకొని గృహస్థాశ్రమాన్ని చక్కగా నిర్వహించి తర్వాత ఆదిశంకరాచార్యుల వారి వేదాంత గ్రంథాలను పఠించి పాటించిన ముక్తి కలుగుతుంది అన్నది తథ్యం. మోక్షం ధనముతో రాదు. ఉపనిషత్తుల సారాన్ని మొత్తాన్ని జ్ఞానామృతంగా మార్చి మనకు వసంగిన మహానుభావుడు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. ఆయన బాటలో నడుద్దాం. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం.